ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనములో నుండి ధ్యానించుకుందాము. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమెన్. మనలను ప్రభువైన క్రీస్తు వారు ప్రేమించి ఉన్నారు. మనము నశించిపోవుట ఆయనకి ఇష్టం లేదు కనుక తన రక్తమును కల్వరి సిల్వలో కార్చి మన పాపముల నుండి మనలను విడిపించి ఉన్నాడు. ఆయనకే మహిమ ప్రభావములు యుగయుగములు పొందుకొనదగిన దేవుడు కనుక ఆయనకే యుగయుగములు చెల్లునుగాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసెను. మనము దేవుని యాజకులము, దేవుని రాజ్యముగా మనలను చేసి ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి ఇదిగో ఆయన చెప్పుచున్నాడు, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారు, దూషించిన వారు, ఉమ్మివేసిన వారు, కొరడాలతో కొట్టిన వారు, అపనిందలో పాలు చేసిన వారు అందరూ కూడా ప్రభువైన క్రీస్తు వారిని చూస్తారు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురుగాక. అవును, ఆమెన్. ఎందుకంటే ఎవరైతే దేవునిలో ఉన్నారో, పాప క్షమాపణ నిమిత్తము దేవుని రక్తంలో కడిగిబడి ఉన్నారో వారు మాత్రమే దేవుని రాజ్యముగాను యాజకులుగాను ఉన్నారు. ఆయన వచ్చినప్పుడు అందరూ చూస్తారు, కానీ రొమ్ము కొట్టుకుంటారు. జనులందరూ కూడా రొమ్ము కొట్టుకుంటారు. ఎందుకంటే నేను ఎందుకని ఈయనను నమ్ముకొనలేదు, ఎందుకని ఈయన రాజ్యములో చేరలేదు, నేనెందుకని నరకానికి పాత్రురాలుగా అయ్యానని రొమ్ము కొట్టుకుంటారు. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, ఈ వాక్యం వినుచున్న మీరు ఇప్పుడైనా నిజమైన దేవుడు ఎవరో తర్కించండి. ఆ నిజమైన దేవుడు ప్రభువైన క్రీస్తు వారు తప్ప ఇంకెవరూ లేరు. కాబట్టి నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతినిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు అయినటువంటి యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. వర్డ్ ఆఫ్ గాడ్. రెవల్యూషన్ చాప్టర్ 1 వర్డ్స్ 6. To him who loves us and has washed us from our sins in his blood. Praise the Lord. And made has a kingdom precious to his God and Father. To him be the glory and the might to the ages of ages. Amen. Praise the Lord. Behold, he comes with the clouds, and every eye shall see him, and they which have pierced him, and all the tribes of the land shall wail because of him. Yea, amen. Praise the Lord. And from Jesus Christ, the faithful witness, the firstborn from the dead, and the Prince of the kings of the earth,
Praise the Lord. Amen. Amen. Amen.